ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు లంచ్ చూద్దామండి. వేడివేడి పొగలొచ్చే రైస్ అండి, చుక్కకూర పప్పు చేశాను, ములక్కాడ ఎగ్ కర్రీ చేశాను, గుత్తొంకాయ కూర చేశాను, పెరుగు. చిన్న మాట, వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. చూడండి, వేసవి పంట కోసే సమయం కాదు, పంటకు సిద్ధం చేసే సమయం. ఆ సమయంలో కష్టపడిన వాడు కోతకాలంలో ఆనందిస్తాడు. దేవుడు మనకిచ్చిన అవకాశం సమయం ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి. ఆలస్యం జ్ఞానము కాదు. కోతకాలంలో నిద్రించేవాడు అవకాశాన్ని కోల్పోతాడు. చూడండి, ఆధ్యాత్మికంగా కూడా చూస్తే దేవుని పిలుపు ఉన్నప్పుడు ఆలస్యత్వం, నిర్లక్ష్యం ఉంటే ఫలితంగా సిగ్గు మిగులుతుంది. తరువాత చూద్దాం అన్న మాటలు ఆశీర్వాదాలను దూరం చేస్తాయి. మనం ప్రార్థనకు సమయం ఉన్నప్పుడే ప్రార్థించాలి. వాక్యాన్ని నేర్చుకునే అవకాశం ఉన్నప్పుడే నేర్చుకోవాలి. సేవ చేయగల శక్తి ఉన్నప్పుడే సేవ చేయాలి. ఈరోజు మనకు ఇచ్చిన అవకాశాలను నిద్రపోకుండా పట్టుకుని పనిచేద్దాం. అప్పుడు దేవుడు నిర్ణయించిన కోతకాలంలో ఆనందం, గౌరవం, ఆశీర్వాదం మనకు భాగమవుతుంది.